హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్లతో పాటు కలిపి ఇవ్వవలసినటువంటి డీఏ, డీఆర్ అరియర్ అమౌంట్ టేబుల్ గురించైతే వీడియోలో తెలుసుకుందాము. సో, ఎంత బేసిక్ వారికి ఎంత అరియర్ రూపంలో రావాల్సిన అమౌంట్. సో, 2 ఇన్‌స్టాల్‌మెంట్‌లకు సంబంధించి అమౌంట్ అండి. ఎంత అమౌంట్ రావాల్సినది. మన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. మనకు 15థ్ మార్చ్ 2024న 2 జీవోలు అయితే విడుదలయ్యాయండి. సో, సేమ్ డేట్‌లో జీవో ఎంఎస్ నంబర్ 28 ప్రకారం 3.64% టీఏడీఆర్‌ను పెంపుతో అలాగే మరొక జీవో ఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా మరొక 3.64% టీఏడీఆర్‌ల పెంపు ఆహ్, చేయడం జరిగిందనమాట. మరి ఈ 2 జీవోలకు సంబంధించి డీఏ, డీఆర్ ఏరియర్స్ అయితే 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేస్తామని చెప్పి ఈ జీవోలో పొందుపరచడం జరిగిందనమాట. సో, మరి అందులో మనకు థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్‌గా ఈ 2 విడతల డీఆర్‌లకు సంబంధించి అమౌంట్ అయితే ఈ ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో రావాల్సి ఉంది. సో, వారి బేసిక్‌ని బట్టి ఎవరికి ఎంత అమౌంట్ రావాలనేది కూడా మనం ఇప్పుడైతే టేబుల్ ద్వారా చూసేద్దాం. సో, చూసే ముందు మనకు జూలై 2023 వరకే డీఏడీఆర్‌లు ప్రకటించడం జరిగిందనమాట. సో, దీని తర్వాత కేంద్రము 2024కు సంబంధించి జనవరి అండ్ జూలై నెలల జూలై డీఏలను కూడా ప్రకటించేసింది. సో, మనందరికీ తెలిసిందే అండి. డీఏ, డీఆర్‌లు మనకు ఇయర్లీ ట్వైస్ అంటే సంవత్సరానికి 2 సార్లయితే సవరిస్తూ ఉంటారు. సో, దానికి సంబంధించినటువంటి దాని తాలూకా చూసుకోవచ్చు ఇక్కడ మనకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఎక్స్‌పెన్షర్ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించండి. సో, డేట్ వచ్చేసి మార్చి 2024. సో, ద డీఏ రేట్స్ ఆఫ్ డీఎన్ఎస్ అలవెన్స్ పేయబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ షల్ బి ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 46 to 50 ఆఫ్ ద బేసిక్ పే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జనవరి 1, 2024 అంటే ఒక 4% అయితే జనవరి 2024 డీఏగా ప్రకటించింది కేంద్రము. సో, ఇదే డీఏని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించాలనైతే ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లయితే మనకు ప్రెజెంట్ ఉన్నటువంటి జూలై 2023 డీఏ కాస్త జనవరి 2024 డీఏ అవుతుంది. సో, ప్రెజెంట్ ఉన్నటువంటి 33.64% ఏదైతే ఉందో 37.31% అవుతుంది. సో, వారి బేసిక్‌ని బట్టి మనకు 19,000 బేసిక్ ఉన్న వారికి ప్రెజెంట్ రూ. 6,397 డీఏడీఆర్ రూపంలో వస్తున్నట్లయితే, అదే 19,000 బేసిక్ ఉన్న వారికి 9,087 రూపాయల వరకైతే రావటం జరుగుతుందనమాట. సో, మనకు లెఫ్ట్‌లో ఉన్నది బేసిక్ పే అమౌంటు. ఇక్కడ ఈ లాస్ట్ నుంచి సెకండ్ కాలమ్‌లో ఉన్నది మనకు రావాల్సినటువంటి జనవరి 2024 డీఏడీఆర్ అమౌంట్ అండి. ఒకసారి మీ యొక్క బేసిక్ పే బట్టి చెక్ చేసుకోవచ్చు. అలాగే మరొక ఉదాహరణ తీసుకుందాము. బేసిక్ పే అనేది దాదాపుగా 50,000గా ఉన్నప్పుడు ప్రెజెంట్ వస్తున్నటువంటి 16,800 కాస్త 18,600 అవుతుంది. మరొక ఉదాహరణ చూద్దాము. సో, బేసిక్ పే అనేది 1,51,000 ఉన్నప్పుడు ప్రెజెంట్ వస్తున్నటువంటి 50,800 కాస్త 56,300 అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్‌గా కాకున్నా దాదాపుగా అయితే ఈ రేట్లయితే ఉంటాయి. ఇక కేంద్రము ఇదే కాదండి. కేంద్రం మార్చి 2024 సారీ ఫ్రెండ్స్ జూలై 2024 డీఏని కూడా ప్రకటించింది అక్టోబర్‌లో. సో, చూడొచ్చు. ద రేట్స్ ఆఫ్ డీఎన్ఎస్ అలవెన్స్ పేయబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ షల్ బి ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 50-53% అంటే జూలై 2024 డీఏడీఆర్‌లో 3% అయితే కేంద్రం ప్రకటించింది. ఇకపోతే
పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు లాంటి స్టేట్స్ కూడా చూసుకోవచ్చు. ద రేట్స్ ఆఫ్ డిఎన్ఎస్ అలవెన్స్ అప్లికబుల్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ జూలై 2024 అంటే పక్క రాష్ట్రాలు కూడా కొన్ని ఆర్థికంగా బలమైన రాష్ట్రాలైతే తమిళనాడు చెప్పుకోవచ్చు. సో, అక్కడ కూడా జూలై డిఆర్‌లు ప్రకటించినట్టుగా మనకు గవర్నమెంట్ ఆర్డర్స్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వారి వెబ్‌సైట్‌లో అయితే తెలుస్తుంది. సో, ఈ మేరకు డీఏలు ప్రకటిస్తూ ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో మాత్రము డీఏ అరియర్స్ మాత్రం కుప్పలు కుప్పలు పేరుకొని పోయున్నాయి. చూడొచ్చు 2018 జూలై డీఏ నుంచి మొదలుకొని ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఇవన్నీ కూడా 2023 వరకు ఇక్కడ 200 తర్వాత జూలై 2023కి సంబంధించి కలిపితే మొత్తం డీఏ అరియర్స్ ఇన్ని నెలలకు సంబంధించి రావాల్సి ఉందన్నమాట. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే 210 నెలలకు గాను డిఆర్ అరియర్స్ రావాల్సి ఉంది. అనగా ఒక్కొక్క ఉద్యోగి లేదా పెన్షనర్‌కి సంబంధించి 2-4 లాక్స్ అమౌంట్ అయితే రావాల్సి ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం ఏమిటంటే, ఈ విధంగా పెండింగ్‌లో ఉన్న డిఆర్‌లలో కదలిక రానున్నట్టు సమాచారం అందుతుంది. అయితే అతి త్వరలో 2 ఇన్‌స్టాల్‌మెంట్‌లకు సంబంధించి డిఆర్ అరియర్స్ విడుదలకు సంబంధించి ట్రెజరీ వారికి సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. సో, మనం ముందు చెప్పుకున్నట్టుగా జనవరి 2020 అలాగే జూలై 2020, జనవరి 2021 ఈ 3 డిఏల బకాయిలను కరోనా సాకుతో మాఫీ చేశారు. అనగా చూసుకోవచ్చు ఇక్కడ జనవరి డిఏ అంటే ఇక్కడ మనకు 24 నెలలు, తర్వాత జూలై 2020 18 నెలలు, తర్వాత 12 నెలలు. ఇవి కరోనా సాకుతో అయితే మాఫీ చేశారంటే ఇవ్వలేదు. కావున మిగిలిన వాటిని అనగా జూలై 2021 నుండి రావాల్సినటువంటి డిఆర్ బకాయిల చెల్లింపులు జరగడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధుల లభ్యతను బట్టి ఈసారి అరియర్లు చెల్లించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ప్రభుత్వము డిఆర్ బకాయిలను ఫిబ్రవరి మరియు మార్చి నెలలో చెల్లించినట్లయితే వారి బేసిక్‌ని బట్టి ఎవరికి ఎంత అమౌంట్ రావాల్సి ఉందనేది మనము చూద్దాము. ఫ్రెండ్స్, జీవోఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా ఈ అరియర్స్‌ని 3 సమాన వాయిదాల్లో అనగా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఆగస్టు 2024, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ నవంబర్ 2024 అండ్ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చేసి ఫిబ్రవరి 2025 అంటే ఈ నెలలో ఈ ఫిబ్రవరి నెలలో రావాల్సి ఉందన్నమాట. అలాగే జీవోఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా ఇక్కడ మనకు 12 నెలల డిఆర్ అరియర్స్‌ను 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి. అనగా సెప్టెంబర్ 2024లో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంటు, డిసెంబర్ 2024లో సెకండ్ ఇన్‌స్టాల్‌మెంటు, తర్వాత మార్చి 2025లో థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ అయితే జరగవలసి ఉంది. సో, మరి ఇక్కడ మార్చి 2025 అండ్ ఇక్కడ మనకు ఫిబ్రవరి 2025 సంబంధించి డిఆర్‌లు అంటే థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఈ 27 నెలలకు సంబంధించి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్స్ టు బి పెయిడ్ ఇన్ ఫిబ్రవరి అండ్ మార్చి 2024. సో, ఈ 2 విడతల డిఆర్‌లను చెల్లిస్తే మరి 27 నెలలకు గాను మూడో ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్‌గా వారి బేసిక్ పేని బట్టి ఎవరికి ఎంత అమౌంట్ రావాలనేది ఇక్కడ మనము టేబుల్‌లో అయితే చూడవచ్చు. బేసిక్ పే అనేది 20,000గా ఉన్నట్లయితే టోటల్‌గా 15 నెలలకు సంబంధించి డిఆర్ అరియర్ అమౌంట్ రూ. 10,920 అవుతుంది. అలాగే 12 నెలలు ఇది జీవోఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా, ఈ 15 నెలలు జీవోఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా సో, చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 12 నెలల అరియర్స్ అమౌంట్‌గా 20,000 బేసిక్ ఉన్న వారికి రూ. 8,730 రావడం జరుగుతుంది. సో, ఈ రెండిటి మొత్తములో మూడవ ఇన్‌స్టాల్‌మెంట్ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అయితే ఈ మొత్తం 2 కలిపి 27 నెలల సంబంధించి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ రూ. 6,552 రావాల్సి ఉంటుంది. 20,000 బేసిక్ ఉన్న వారికి. సో, చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు లెఫ్ట్ సైడ్‌లో బేసిక్ పే అయితే ఉంది. రైట్ సైడ్‌లో మనకు లాస్ట్ చివరి కాలంలో ఎవరికి ఎంత ఈ అమౌంట్ రావాల్సి ఉంది ఫిబ్రవరి అండ్ మార్చి నెలలకు సంబంధించి అనేది అయితే ఉంది. సో, మీ బేసిక్‌ని బట్టి ఇక్కడైతే టేబుల్‌లో చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్.